చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో విద్యార్థులు, యువత బలిదానాలకు బీఆర్ఎస్ నాయకులే కారణమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రక్తదాహం, అధికార దాహం, ధనదాహం ఎవరికి ఉందో రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ కంటే బాగా తెలుసని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచకాలను చూసే ప్రజలు అధికారానికి దూరం చేశారని అన్నారు. 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏమైందో ప్రజలకు తెలుసని విమర్శించారు. దాహం, ధనదాహం, అధికార దాహం ఎవరికి ఉందో తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా చూసిరు కాబట్టి మనని ఇంటికి పరిమితం చేసిర్రు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఎందుకు ఇచ్చింది? మీరు కావాలని అక్కడ ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు మీరు కారణమయ్యి మీ బావ అగ్గిపెట్టి హరీష్ అడిగితే చెప్తాడు ఏమేం చేసిర్రో మీరు అధికారంలోకి రావడానికి అని చెప్పి. ఏమేమి అబద్దాలు చెప్పిర్రో నీకు తెలుసు, మీ బావకు తెలుసు, మీ నాయనకు తెలుసు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి మీ నాయనమ్మ ఉద్యమ మాటలు మాట్లాడుకుంటా నేను కేవలము ఒక చౌకీదార్ అని చెప్పిండు. ఒక వాచ్మ్యాన్ ని మాత్రమే తెలంగాణ తేవడమే నా లక్ష్యము. నాకు ఏ అధికార దాహం లేదు. నేను ఏ అధికారం కోసం పనిచేస్తలేను. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, దళితునికి ఇస్తా. నా కొడుకు అమెరికాలుండు, నా బిడ్డ అమెరికాలు ఉంది, మా కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మాకు ఏ అవసరం లేదని అబద్దాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి అధికార దాహం మీద నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ బలిదానాలకు కారణకులు మీరేరు. మేము ఇవన్నీ చూసి చెలించి మేము తెలంగాణ ఇచ్చి మీ మాయ మాటలు, మీ పిట్ట కథలు నమ్మి ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి 2014 తెచ్చిర్రు. దేనికి తెచ్చిర్రు? 1,00,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఏమైంది?